హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా? మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నారు అనేది దాని పూర్వోత్తరాలంతా మనం చూసి దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈరోజు. వ్యాలంటైన్స్ డే అనేది పుట్టడానికి కారణం వాలంటైన్ అనే ఒక మత ప్రవక్త. ఆయన హింస, ద్వేషం, స్వార్థం వీటిని జయించడానికి ప్రేమనే ఆయుధమే గొప్పది అనుకొని అందరినీ యువకుల మధ్యని ప్రేమ వివాహాలను ప్రోత్సహిస్తూ దగ్గరుండి ప్రేమ పెళ్ళిళ్ళు జరిపించేవాడు. అయితే అప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న క్లాడియస్ అనే చక్రవర్తి అసలు పెళ్ళిళ్ళంటేనే గిట్టేది కాదనమాట. పెళ్ళిళ్ళంటే చాలా అతనికి వ్యతిరేకం. దాంతో తోడు క్లాడియస్ కుమార్తె వాలంటైన్ యొక్క ఈ ప్రేమ వివాహాలని వీటిని చాలా నచ్చి అతను అభిమానిగా మారిపోయింది. దాన్ని తట్టుకోలేక క్లాడియస్ ఈ వాలంటైన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టించాడు. జైల్లో పెట్టించడమే కాదు, అతనికి ఉరిశిక్ష మంజూరు చేసి ఫిబ్రవరి 14th అతన్ని ఉరి తీశాడు. ఇది జరిగిన 2 దశాబ్దాల తర్వాత గెలాసియన్స్ అనే ఆయన ఈ ఫిబ్రవరి 14th ప్రేమికుల దినంగా ప్రకటించాడు. అప్పటి నుండి కూడా ఇంకా అలా ఖండాంతరాలు దాటి రోమ్ నుంచి అన్ని దేశాల్లోనూ ప్రపంచం మొత్తం ఈ ఫిబ్రవరి 14th ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వ్యాలంటైన్స్ డే రోజున కానుకల్ని ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది క్రీస్తు శకం 270లో రోమ్లో జరిగింది. విదేశాల్లో అయితే ఈ ప్రేమికుల దినోత్సవానికి సెలవు దినం ప్రకటించారు. జర్మనీలో పంది బొమ్మన్న గ్రీటింగ్ కార్డుని గిఫ్ట్గా ఇస్తే అది ఒక శుభసూచకంగా భావిస్తారట. దీన్ని 7 రోజుల పండుగగా చెప్తారు. ఫిబ్రవరి 7 రోజ్ డే, 8th ప్రపోజ్ డే, 9th చాక్లెట్ డే, 10th టెడ్డీ డే, 11th ప్రామిస్ డే, 12th హగ్ డే, 13th కిస్ డే, 14th వాలంటైన్స్ డే అని 7 రోజుల పండుగలాగా జరుపుకుంటారు. దీన్ని నిజాయితీగా ఉండే ప్రేమకి పలానా ప్రేమికుల రోజు అని జరుపుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అంటూ ఉంటారు కూడా. ప్రేమ అంటే నిస్వార్థం, గౌరవం, దయ, ఇతరుల ఆనందమే మన ఆనందంగా భావించడాన్ని ప్రేమ అని అనొచ్చు. ఎంతోమంది ఎన్నో నిర్వచనాలు చెప్పారు ప్రేమ కోసం. ప్రేమ అనేది ఎదుటి వారిని జీవింపజేయాలి, అంతేగాని జీవోత్సవాలను చేయకూడదు. అంతే కదండి. ప్రేమ అనేది ఒక యూనివర్సల్ వర్డ్. అది మనం ఎదుటివారిని ప్రేమించవచ్చు, జంతువులను ప్రేమించవచ్చు, మొక్కలను ప్రేమించవచ్చు. ప్రేమించడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక మొక్కను మనం ప్రేమిస్తున్నామంటే దాన్ని ఎంతో అపురూపంగా, దానికి ఏ వాటర్ కావాలి, ఏం బలం ఇవ్వాలి అని దానికోసం ఆహర్నిశలు దానికోసం తప్పిస్తూ దాన్ని పెంచే దాంట్లోనే మనం ఉంటాంగా. అలాగే మనుషులు కూడా మనం ప్రేమించామంటే అర్థం ఏంటి? మన ఎదుటి వాళ్ళు బాగుండాలి అని మనం ఆలోచించాలి. మనం ఇవ్వడమే చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి ప్రేమ దొరుకుతుంది. మన చెట్టుని ఎంత బాగా ప్రేమిస్తామో అది మనకు అంత ఎక్కువ పెరిగిలా గుబురులాగా అయ్యి ఎంత ఆక్సిజన్ని మనకి ఇస్తుంది. అలాగే మనుషులు కూడా మనం ఎంత ప్రేమిస్తే వాళ్ళు అంత తిరిగి అంత ప్రేమించడం మొదలెడతారు. నేను ప్రేమించాను, నన్ను మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనేది తప్పు. కొన్ని సర్కమ్స్టెన్సుల వల్ల ప్రేమించిన వాళ్ళని కాదనుకుని వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన ప్రేమ కాకుండా పోతుందా? అలా చేయడం చాలా తప్పు. దాని మీద ద్వేషం పెంచుకుంటారు. ఆ విధమైన ద్వేషం పెంచుకునేది ప్రేమ అనిపించుకోదు. రోజుల్లో చాలా చూస్తున్నాం. ప్రేమ పేరుతో చంపేయడాలు, కాల్ చేయడాలు, తర్వాత యాసిడ్ పోయడాలు, ఇలాంటివన్నీ కూడా ప్రేమ గురించే ఉంటున్నాయి. అలాంటిది ప్రేమ అనిపించుకోదు. ఈ స్వార్థాన్ని జయించి అవతలివాడి ఆనందాన్ని కోరుకునేదే నిజమైన ప్రేమ. మీలో నిజమైన ప్రేమ ఉందా? మీరు క్వశ్చన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే మీలో ఉన్న చెడ్డ గుణాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఒక మనిషిలాగా, అందరూ మెచ్చే ఒక అద్భుతమైన మనిషిలాగా మీరు తయారవ్వడమే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. అంతేగాని నాకు ఇష్టం నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి నేనేదో తాగేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, రోడ్డు మీద అడ్డంగా డ్యాన్స్ చేస్తానంటే అది ప్రేమించుకోవడం కాదు. మీరు ఇతరులకు ఇబ్బంది లేకుండా ఇతరులు చూసి మెచ్చుకోగలిగే విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోగలిగితే అది మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో ఇతరులను ప్రేమించగలిగే శక్తి మీకు వస్తుంది. అలాగే ప్రతి మనిషి కూడా తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని ఎక్సర్సైజులు చేసి మంచి ఆహారాన్ని తీసుకుంటూ మంచి మంచి బుక్స్ చదువుతూ
వాళ్ళ విశాల భావాన్ని పెంచుకుంటే ప్రేమ అనేది అర్థమవుతుంది ముందు. ఎవరైతే ఇతరుల బాధని తన బాధలాగా ఫీల్ అవుతారో అది నిజమైన ప్రేమ. చాలామంది ఆకర్షణని ప్రేమని భ్రమపడతారు. ఎప్పుడైతే ఆకర్షణ పోతుందో అప్పుడు ఇంకా గొడవలు మొదలైపోతాయి. ఎప్పుడైతే గొడవలు మొదలైందో అక్కడ ప్రేమ లేనట్లే కదా. అంటే మీరు ప్రేమించింది ఏంటి? శరీరాన్ని. మరి ఆకర్షణ ప్రేమ ఎలా అవుతుంది? మీరే చూసుకోండి. ప్రేమలో చాలా నిస్వార్థం ఉంటుంది. మన తల్లిదండ్రులు చూడండి, మన ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళు అహర్నిశలు మన కోసమే ఆలోచించి ఎన్నో త్యాగాలు చేసి మన కోసం ఏదో చేయాలనే తపనతో ఉంటారు. మనం ఆనందంగా ఉంటే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవుతామో మన తల్లిదండ్రుల మీద కూడా మనకు ఆ ప్రేమ ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి మనం ఆ ప్రేమను అనుభవించాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రేమ మనలో పెరుగుతుంది. నువ్వు నిస్వార్థంగా ఏమి ఆశించకుండా ప్రేమించిన రోజు తప్పకుండా నీకు ఆ ప్రేమ దొరుకుతుంది. లేదా ఒకవేళ అలా ప్రేమించిన వ్యక్తి విడిపోయినా సరే వాళ్ళు ఆనందంగా ఉండాలనే మీరు కోరుకుంటారు. కానీ నాకు దక్కలేదు కాబట్టి నేను ఏదో చేయాలనే కక్ష, ఆవేశం ఇలాంటివి మీలో అసలు రానే రావు. ప్రేమ అనే గొప్పతనం దాంట్లో ఉంది కాబట్టి నిజమైన ప్రేమ అంటే అర్థం చేసుకోవడమే అని నేను అంటాను. మీరు ప్రేమించిన వ్యక్తితో వివాహం అవ్వనంత మాత్రాన మీ ప్రేమ విఫలమైనట్లా? మీరు ప్రేమించారు, వాళ్ళు బాగుండాలని, మీతో కలిసి ఉండాలని మీరు కోరుకున్నారు, కానీ అది జరగలేదు. అంత మాత్రాన మీ ప్రేమ మీరు ఓడిపోయినట్లు కాదు. మీరు ప్రేమించవలసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారు, మీ సోదరిమణులు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు. లేదా మీరు ఎవరికైనా చిన్న సాయం చేసి చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో, మీరు ఎంత ఆనందం పొందుతారో. ఏ విధమైన సాయం అయినా సరే మీ నుండి పొందిన వాళ్ళు మీ ప్రేమను పొందినట్లు ఎంత ఆనందంగా ఉండి మీకు ఎంత కృతజ్ఞతగా ఉంటారో ఆ నిమిషం మీకు ఇచ్చే ఆనందం మీకు ఈ ప్రేమలో కూడా దొరకదు. మీరు నిజంగా ఇది ప్రాక్టీస్ చేసి చూడండి. ఎప్పుడు నిరుత్సాహం అనేది మీ దగ్గరికే రాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక క్రీడల్లో పాల్గొనాలి. ఎందుకంటే ఆటల్లోని మనం పాల్గొన్నప్పుడు మనకి గెలుపు ఓటములు రెండు ఉంటాయి. దాన్ని ఈక్వల్గా తీసుకోవడం అలవాటు అవుతుంది. అలాగే జీవితంలో ప్రతి సమస్యను కూడా ఈక్వల్గా తీసుకోవడం మీరు నేర్చుకోవాలి. అంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక క్రీడల్లో పాల్గొవాలి. మనసుని విశాలం అవుతుంది. మనకు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన మనసు చాలా విశాలం అవుతుంది క్రీడల్లో. అలాగే మీలో ఉన్న కళలను పదులు పెట్టండి. అందులో మీరు ఎక్కువ టైం స్పేర్ చేయండి. అలాగే మీరు ప్రేమించిన వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి పైకి తెచ్చారనుకోండి, అది మీరు నిజంగా ప్రేమిస్తున్నట్టు. ఏదో సినిమాలు చూసి సినిమాని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఆ తర్వాత ఊహల్లో బతికేసి ఆ ఊహలన్నీ నిజం కాకుండా పోయిన రోజున ఆకాశంలోంచి భూమి మీద పడ్డట్టు ఒకటే భయపడిపోయి నిరుత్సాహపడిపోయి ఇంకేదో జరిగిపోయిందనే బాధలో కృంగిపోకుండా ఉండాలి అంటే మీకు మానసిక శక్తి చాలా అవసరం. అందుకోసం మీరు మొదటి నుంచి ఏదైనా క్రీడల్లో జాయిన్ అవ్వడం, మీకు నచ్చిన కళలను అభ్యసించడం, తర్వాత యోగా చేయడం, ఇలాంటివన్నీ చేస్తే మీకు ప్రతి విషయంలో విజయం మీదే అవుతుంది. మీరు ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటారో ఆటోమేటిక్గా మీకు ప్రేమించడమే కాదు, అద్భుతమైన ప్రేమ మీకు దొరుకుతుంది. ఆత్మవిశ్వాసం, ఆలోచన సరళి మీ ప్రేమకు ఎంతో దోహదం చేస్తుంది, మిమ్మల్ని విశాలం చేస్తుంది. అలాగే కొన్ని వన్ సైడ్ లవ్స్ ఉంటాయి. అవతల వాళ్ళు మీకు ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వకుండానే మీరే ప్రేమించేస్తూ ఉంటారు. అవతల వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళని మీరు ఇంకా వాళ్ళ మీద ద్వేషం పెంచుకొని నన్నే ప్రేమించాలి అంటే అది జరగని విషయం. దాన్ని మీరు చక్కగా ఆలోచించి మీరు ప్రేమించవచ్చు. ప్రేమించారు అని అంటే వాళ్ళ మంచి కోరుకోండి. వాళ్ళకి మిమ్మల్ని వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు, మీతో కలిసి జీవించలేకపోతున్నారు అని అంటే అది అక్కడికి వదిలేయాలి. ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉండాలి అంటే ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడాలి. అంతేగాని ఒక సైడ్ నుండి నేనే ప్రేమిస్తున్నాను, నన్ను తప్పకుండా నువ్వు ప్రేమించి తీరాలి అనేది ఎప్పుడూ కూడా ఆశించకూడదు. ఈ జీవితం చాలా చాలా చిన్నది, అద్భుతమైనది కూడా. దాన్ని మంచిగా మీరు ఎలా మలుచుకుంటే అలాగా ఉంటుంది. అందుకని అద్భుతమైన ప్రేమ యొక్క శక్తి మీలో ఉన్నంతకాలం మీరు మనుషుల్ని ప్రేమిస్తూనే ఉంటారు. సరే, మనం ఏదైనా ఇతరులకి ఇవ్వగలిగినప్పుడు దాంట్లో ఉన్న ఆనందమే మీరు దాన్ని ప్రేమగా గుర్తించాలి.
ఆ ఆనందమే మనకు ప్రేమ. అది ప్రేమ అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఇంకొకళ్ళకి ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. ఏదైనా మనం ఇచ్చుటలో ఉన్న హాయి, ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మీరు ఒక్కసారి అనుభవించి చూడండి. అది అసలు చాలా అద్భుతాలు సృష్టిస్తుంది. మీ ప్రేమకి ఎంతో విలువ పెరిగిపోతుందన్నమాట. వయసులో ఉన్న ప్రేమ ఒక ఊహల ప్రపంచాన్ని సృష్టించి మిమ్మల్ని ఒక రకమైన గమ్మత్తైన ప్రపంచానికి తీసుకువెళ్తుంది. అలాగని మీరు ఆ గమ్మత్తైన ప్రపంచంలో అక్కడే ఉండకుండా నిజాన్ని మనంటే ప్రాక్టికల్గా దాన్ని ఆలోచించాలి. ఒకవేళ అలాంటి ప్రేమ ఎప్పుడైనా విఫలమైనప్పుడు దాన్ని చక్కగా అర్థం చేసుకొని దాని నుండి మనం మంచి నేర్చుకోవాలి. ప్రేమను ఆస్వాదించండి, కానీ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసిపోదు. ఎన్నోసార్లు పడిపోతాం, మళ్ళీ లెగుస్తాం. అలాగే ప్రేమ కూడా మనం పడినప్పుడు, ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలవడానికి ప్రయత్నించాలి. మీరు ఆనందంగా జీవించండి, మీ ఎదుటివారిని ఆనందంగా జీవించనివ్వండి. ద్వేషానికి, స్వార్థానికి, కక్షలకు, ఆవేశాలకు అతీతమైనదే నిజమైన ప్రేమ. మీకు నిజమైన ప్రేమ కావాలంటే మీరు నిజంగానే ప్రేమించండి. ద్వేషాన్ని పెంచుకోకండి, అర్థం చేసుకోండి. కొన్ని పరిస్థితుల వల్ల మీకు ఆమె దూరం అవ్వచ్చు. అంత మాత్రాన వారి మీద ద్వేషం పెంచుకొని ఏదో చేయాలనే ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దు. ఈ కులాలు మతాలకు అతీతంగా మీరు చక్కగా ప్రేమించి పెద్దల్ని ఒప్పించి అందరి ఆమోదంతో పెళ్లి చేసుకున్న రోజు ఆ ప్రేమ వివాహం తప్పకుండా సక్సెస్ అవుతుంది. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే సమయం కూడా దొరుకుతుంది. తల్లిదండ్రులు కాదని ఎన్నో బాధలు పడి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి జీవితాలని చాలించిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఆలోచించి చక్కని నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. ప్రేమ విఫలమైనంత మాత్రాన జీవితం ముగిసిపోదు. ఎంతో జీవితం ముందుంది. ప్రేమించండి, జీవించండి, జీవించనివ్వండి. మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దక్కలేకపోయినా, మిమ్మల్ని ప్రేమించకపోయినా, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎందరో ఉన్నారు. అది గమనించుకోండి. అప్పుడు మీకు జీవితం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళెవరో మీరు గుర్తించండి. వారి కోసం మీరు జీవించండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.